తెలుగుదేశం పార్టీ ఖచ్చితత్వానికి, నిబద్ధతకు, క్రమశిక్షణకు మరో ప్రతిరూపంగా నిలుస్తోంది ఈ మహానాడు వేదిక. తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక, క్రమశిక్షణకు నిలువెత్తు సాక్ష్యం నాడు నందమూరి తారక రామారావు గారు వెలిగించినటువంటి చైతన్య దీప్తి నేడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. ఎన్టీఆర్ భవన్ సాక్షిగా పసుపు రంగు పులుముకున్న ఈ పవిత్ర వేదికపైకి తెలుగుదేశం పండుగ మనందరి గర్వకారణం. మహానాడు వేడుకలకు విచ్చేసినటువంటి పసుపు సైన్యానికి, గుండె చప్పుడైనటువంటి కార్యకర్తలకు, రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, రాష్ట్రం నలుమూలల నుండి పాలు పంచుకుంటున్నటువంటి హైబ్రిడ్ విధానంలో పాలు పంచుకుంటున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వకంగా ఈ మహానాడు వేదిక స్వాగతం పలుకుతోంది. అణిచివేయాలని చూసిన కొద్దీ ఉప్పెనులా ఎగిసిపడడం పసుపు జెండా నైజమని నిరూపించినటువంటి వేదిక ఇది. ఈ 2 రోజుల పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో తెలుగు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల ప్రయోజనాల కోసం చేసే సరికొత్త శపథం చేసే విజయ గర్జన ఇది. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పొదుపుగా వాడుకోవాలంటూ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కీలక సూచనలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా, అందరికీ ఆదర్శంగా నిలిచే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాయుడుని సరికొత్తగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకుంటున్నాం. ఒకే చోట ఉండి నిర్వహించుకునే అవకాశం లేకున్నా మనందరి గుండె చప్పుడుని ఈ మహానాడు వినిపిస్తుంది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి గుండె చప్పుడును ఈ మహానాడు ఇక్కడ వినిపిస్తుంది అని ప్రగాఢంగా నమ్ముతూ ప్రతి పల్లెలోనూ పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి కార్యకర్తకి మరొక్కసారిగా ఈ వేదిక నుండి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం.